కర్ణాటక ముస్లిం రిజర్వేషన్ ఆమోదం అంశంలో రాజ్యసభలో రసాబసగా సాగింది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. సభ సజావుగా సాగకుండా బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారామె. ఇందుకోసం వారు ఏదో ఒక సాకు వెతుకుతూనే ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రియాంక గాంధీ. Ruckus in Lok Sabha regarding 4% Muslim reserves. They made up their mind that they don't want the house to function. It's been many days now. They find some excuse for ruckus. Ma'am, ruckus in Lok Sabha regarding 4% Muslim reserves. They made up their mind that they don't want the house to function. It's been many. ఇదిలా ఉండగా కర్ణాటక అసెంబ్లీలో ముస్లింలకు 4% రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును తప్పుపట్టింది బీజేపీ. ఈ దిశగా రాజ్యసభలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. ఈ బిల్లు ఆమోదాన్ని ఖండించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఇతర బీజేపీ ఎంపీలు. Many days now they find some excuse for ruckus. Ma'am, ruckus in Lok Sabha regarding 4% Muslim reserves. They made up their mind that they don't want the house to function. It's been many days now. They find some excuse for ruckus. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు బీజేపీ సభ్యులు. ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్ జగదీప్ ధన్కర్.